హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజైతే సద్దుల బతుకమ్మ గైస్, అదే పెద్ద బతుకమ్మ గైస్. అందరికైతే బతుకమ్మ శుభాకాంక్షలు. మా చుట్టుకి పాప అయితే ఇట్లా రెడీ అయిందనమాట గైస్. మా చుట్టుకి సోకులు ఎక్కువ, మస్తు ఉంది కదా. ఇక నేను కూడా రెడీ అయినా. ఆ తర్వాత కొన్ని స్నాపులు తీసుకున్నాం నేను చుట్టుకి కలిసి అయితే. ఇక మా వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు గైస్ బతుకమ్మ ఆడడం అయితే. అవును గైస్, ఈ ఇయర్ అదేందో ఏమో, కొంతమంది మండే రోజు చేసుకున్నారు, కొంతమంది ట్యూస్డే రోజు చేసుకున్నారు. మేమైతే ట్యూస్డే రోజు చేసుకున్నాం గైస్. మీరు మీరు ఏ రోజు చేసుకున్నారో కామెంట్ చేయండి, ఓకేనా. ఎందుకో మరి అట్లా ఎందుకు చేసుకున్నారో తెలియదు గైస్. ఇక మా వాళ్ళు అయితే డ్యాన్సులు, బతుకమ్మ. ఇక బతుకమ్మ కాడ బతుకమ్మ తక్కువ, కొత్త కొత్త స్టెప్పులు క్రియేట్ చేసుడు ఎక్కువ. ఇక అట్లా మా వాళ్ళు అయితే మంచిగా అన్ని స్టెప్పులు వేసుకుని అయితే డ్యాన్స్ అయితే వేసేసిండ్రు గైస్. ఇంకో విషయం గైస్, మా వాళ్ళకి అసలు కోఆర్డినేషనే ఉండదు గైస్. ఒకళ్ళు ఒక స్టెప్ వేస్తారు, ఇంకొకళ్ళు ఇంకో స్టెప్ వేస్తారు. అసలు ఏందో ఏమో. ఇక వీళ్ళందరూ కానీ మా చుట్టుకి పాప అయితే స్టార్ట్ చేసింది గైస్ ఆడడం అయితే. దాని తర్వాత మా మమ్మీ కూడా వచ్చింది చుట్టుకి. మా మమ్మీ కలిసి అయితే ఇద్దరు కలిసి కొద్దిసేపు దాండి ఆడినరు గైస్. అట్లా ఇద్దరు ఫుల్ జోష్లను అయితే ఆడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ అందరు గ్రూప్ అయితే జాయిన్ అయినారు గైస్. ఇది ఒక్క స్టెప్ అయితే అందరు కొంచెం కోఆర్డినేషన్లోనే వేసిందనమాట, ఎందుకంటే అది రెగ్యులర్ స్టెప్ కాబట్టి. సో మా బతుకమ్మ అయితే ఇట్లా జరిగింది. మీ బతుకమ్మ ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి గైస్. అండ్ కొంచెం ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. బాయ్ గాయ్స్.